హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. సో ఇంకా అందరు ఎలా ఉన్నారండి? బ్రేక్ఫాస్ట్ చేశారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమేమి బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్ అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్తానైతే ఇది సండే రోజు అన్నట్టు. ఇంకా సండే రోజు అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. మేము సేమియా చేసుకొని తిన్నామన్నమాట. బ్రౌన్ సేమియా నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసామన్నమాట. కొంచెం ఒక హాఫ్ కేజీ బుక్ చేశాను. ఇట్లా స్వీట్స్ చేసుకుందాం అనేసి ఇక మా ఆయన ఉండి సేమియా చేసే అంటే సరే అని బ్రౌన్ సేమియా చేసేసాను. తిన్నామన్నట్టు. కానీ అంత మంచిగా అనిపించలేదు. అది కొంచెం వేరేలాగా వస్తుంది అన్నట్టు స్మెల్. అది స్వీట్స్కి అయితే సెట్ అవుతుంది. అది బాగా రోస్ట్ అయిపోయిందనమాట. బ్రౌన్ సేమియా అనేది బాగా రోస్టెడ్ చేసి అది ప్యాక్ చేశారు. అది చాలా ఇక మాడిపోయినట్టు స్మెల్ వస్తుంది అన్నట్టు. అది నేను కూడా ఇంకేం రోస్ట్ చేయలేదు. అదే మామూలుగా అది ఆల్రెడీ రోస్ట్ చేసే వచ్చింది కదా, ఇంకా మళ్ళీ ఎందుకు రోస్ట్ చేయడం అని చేసాం. కానీ అంతే సెట్ కాలేదు ఆ సేమియా. వైట్ సేమియా అయితే సూపర్ ఉంటుండే, ఉప్మాలాగా వేసుకొని తింటాం కదా అది. ఇంకా తినేసామన్నమాట. ఇంకా పిల్లలు పాలు బిస్కెట్లు కొంచెం సేమియా కూడా తిన్నారు. ఇక ఆడుకుంటున్నారు. ఇంకా ఐస్ క్రీమ్ కొనియమంటే ఐస్ క్రీమ్ కొనిచ్చానమాట. అదే కోన్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది కదా, 10 రూపీస్ అంట. రేట్లు పెరిగిపోయినాయి. నేను ఎప్పుడు ఇట్లా మామూలుగా డబ్బా మీద వస్తాయి కదా ఐస్ క్రీమ్ అనుకుంటా, అవి ఏం కొనియనండి, ఎప్పుడు కొనియలే. ఎందుకంటే అవి మంచి వాటర్తో చెయ్యరు అది ఇది అంటారు కదా. నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అయినా పిల్లలకి ఎప్పుడు కొనియలేదు అన్నట్టు. ఇంకా తర్వాత ఇక ఈ కోన్ ఐస్ క్రీమ్ ఉంది కదా, ఇది ఇప్పించాను. అది మంచిగానే ఉంటుంది కదా, ఇక అందరూ కొనుక్కుంటారు ఇక మా గల్లీలో అనేసి, పిల్లలు కూడా కావాలంటే ఇది బాగానే ఉంటుంది కదా అప్పుడే అది ఐస్ క్రీము. ఇంకా తీసుకొని తీసుకున్న. అదే మొత్తం ఇట్లా కప్పులాగా అదే పెట్టిస్తారు కదా క్రీమ్ అనేది. సో ఇక పర్లే బాగానే తింటారులే అంటే బాగానే ఉంటుంది కదా అన్నట్టు ఇచ్చాను. ఇంకెప్పుడన్నా డీమార్ట్ పోయినప్పుడు అక్కడ ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తామన్నమాట. సేమ్ కోన్ లాగానే ఉంటుంది, 40 రూపీస్ అనమాట. అది బాగుంటుంది, ఇంకా పెద్ద సైజులో ఉంటుంది అనమాట. ఇంకా అవి తప్ప ఇంకా ఏమి ఇప్పాము. ఇంకా ఇట్లా ఎప్పుడన్నా బేకరీలో అంటే ఇట్లా మామూలుగా షాప్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా, ఎప్పుడన్నా అవే ఇప్పిస్తాము. అది కూడా ఎప్పుడో ఒకసారి తప్ప, ఇట్లా మామూలుగా బయట ఇట్లా అమ్ముతారు కదా అవి ఎప్పుడు ఇప్పియను నేను, హెల్త్కి అంత మంచిది కాదనేసి. సో అది ఫ్రెండ్స్, ఇంకా మా బాబు అయితే అది కారిపోతా ఉంది ఒక దిక్కు. వచ్చి మమ్మీ అది తుడిచేవా అంటుండే. అది కారిపోతుంటే అరే దెబ్బ దెబ్బ తినరా అది మెల్ట్ అయిపోతుంది అని చెప్తుంటే తుడిచే అంటుడు. అది తుడిస్తే ఏం బాగుంటుంది చెప్పండి, అది తినే వస్తువు కదా అనేసి నేనే నాకు ఇచ్చానమాట. వానికి అటు ఇటు మొత్తం నాకు ఇచ్చేసాను. ఇంక తీసుకొని వెళ్ళిపోయిండు. తర్వాత మా పాప వచ్చి మమ్మీ అంత పోతుంటే దెబ్బ దెబ్బ తినేసేయండి నాకేసేయండి అని చెప్పేసాను అనమాట. వాళ్ళకేమో తిననీకి వస్తలేదు. వాళ్ళు ఒక దిక్కు తింటుంటే అది మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇక ఐస్ క్రీమ్ అంటే ఇంక అట్లనే ఉంటుంది కదా. ఫస్ట్ టైం అన్నట్టు వాళ్ళకి అది కొనియడము. డీమార్ట్లో ఒకసారి కొనిచ్చాం కానీ అది ఇంత త్వరగా మెల్ట్ కాలేదు. మరి ఇదేందో తింటుంటేనే ఇక ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఇక మరి వాతావరణానికి తెలియదు కానీ అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇంకా బయట అయితే పిల్లలు ఇక ఐస్ క్రీమ్ తినుకుంటూ అయితే ఆడుకుంటున్నారు. ఇక వాళ్ళని చూసుకుంటే నేను వంట చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో నిద్రపోతున్నాడు అనమాట. సో ఇక త్వరగా చేసుకుంటున్నానండి. ఎట్లాగో మాకు మార్నింగ్ నల్లు వచ్చినుండే అనమాట. సండే రోజు 6:30కి వస్తాయని చెప్పాను కదా. ఇంకా 6:30కి వస్తే ఇక మళ్ళీ ఏం పడుకుంటాం, ఇక పట్టేసి పడుకోవాలనిపిస్తుంది అనమాట. అంత నిద్ర వస్తుంటుంది సండే పూట కూడా నీళ్ళు వస్తుంటే. ఇంకా 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 నీళ్ళు పట్టినాక ఇక అంత నిద్ర అంతా పోతుంది కదా, ఇక ఏం పడుకుంటాం, ఇక పని చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి ఇక స్టార్ట్ చేస్తూనే ఉంటాను అనమాట. ఇంకా లంచ్ కూడా నేను త్వరగానే చేసేస్తాను. నేను ఇంతకుముందుకు చెప్పాను కదా, త్వరగానే చేసేస్తామన్నమాట. ఇక ఒక పక్కన ఏంటంటే ఇంకా మా ఆయన బాస్మతి రైస్ ఉండే కదా, అవి బగారా చేసేసే అంటే ఇక బగారన్నం చేస్తున్నా ఒక పక్కనేమో చికెన్ పొయ్యి మీద వేసేసాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ అది దగ్గర వచ్చేసింది అనమాట కంప్లీట్ కావడానికి. సో ఇక చేసేస్తున్నానండి. ఇక సండే రోజు కూడా త్వరగా వంట అయితే చేసేసుకొని ఇంకా తినేసాను. నేనైతే పిల్లలు మేము తినేసామన్నమాట ఇక అందరము. ఇంకా 12 వరకే తినేస్తూనే ఉంటాండి. ఎందుకంటే ఎందుకో ఇక నాకు బ్రేక్ఫాస్ట్ అంత తినబుద్ధి కాదు. సేమియా చెప్పాను కదా అంత మంచిగా కాలేదని, ఇంకా మంచిగా ఇక అది లేకపోతే వండేస్తూనే ఉంటాం, వంట చేసేస్తూనే ఉంటా అన్నట్టు. ఇక చేసేసుకొని తిన్నాము. కానీ ఇంకా స్నానాలు అయితే ఏం చేయలేదన్నమాట. ఇక అప్పటికి 11:30 ఏమో అవుతుంది నేను వంట చేసే టైంకి. ఫాస్ట్ చేసేసాను. ఇంకా బాగా ఎండ్ అవుతుంది కదా కొంచెం 12:30 1 ఇక అప్పుడు చేయొచ్చులే తిన్నాక అనేసి ఒక్కొక్కసారి అలానే చేస్తాను. మేము తిన్నాక స్నానం చేస్తాం అనమాట. ఇక అది కూడా సండే పూట.
ఇక పని ఎక్కువ ఉంటుంది కదండి ఆ రోజు, బ్రేక్ఫాస్ట్ అని ఆ పనులని పిల్లని చూసుకోవడం అని ఇంకా వాళ్ళతోటి ఉరుకుడు ఇదే చూస్తూ మొత్తం ఇక ఎక్కువ అయిపోతుంటుంది కదా. సండే రోజు ఎక్కువనే ఉంటుంది పని నాకు తెలిసినంత వరకు అయితే. ఇంకా చూస్తున్నారు కదా బగారా రైస్ మంచిగా అయిందనమాట. ఆయిల్ తక్కువ వేసాను, ఎక్కువ ఏమి వేయను, ఎందుకంటే మనం చికెన్లో ఎక్కువ వేస్తాం కదా, మళ్ళీ ఈ ఆయిల్ ఎక్కువ అయిపోతుంది, తినబుద్ధి కాదు అనేసి నేను తక్కువనే వేస్తాను. మంచిగా అయిందనమాట, పొడి పొడిగా మంచిగా, అంటే అన్నీ వేసేసి ఎసరు కాగబెట్టి ఎసరులో వేసాను అనమాట. అదే మీరు ఏమంటారో మరి, వాటర్ మరగగానే వాటర్లో వేసాను అనమాట బియ్యము. మంచిగా అయింది. ఇంకా నెక్స్ట్ అయితే చికెన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం గ్రేవీ లాగానే వేసాను, ఒక్కొక్కసారి దగ్గరికి వేస్తాను కదా, ఇక మా ఆయన గ్రేవీ లాగా అంటే వేసాను అనమాట. ఇక పని అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనమాట. 12 వరకు బాసనలు కూడా పొద్దున్నే దోమేసేసుకున్నాను, మళ్ళీ కొన్ని పడుతుంటాయి కదా వంట చేసేసుకుంటే అవి కూడా దోమేసుకున్నాను. ఇక ఈ బాస్కెట్ అయితే అది ఉంది కదండి బాసనల స్టాండ్, మంచిగా యూజ్ అవుతుంది, నాకైతే మంచిగా అనిపిస్తుంది. బాసనలన్నీ మంచిగా నిండుగా పడుతున్నాయి అనమాట, అందులో పెద్దగా ఉంది మంచిగా. 100 రూపీస్ పడ్డది నాకు. ఇంకా ఇక మా హస్బెండ్ అయితే లేచాడు, ఇక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంట్లోకి వచ్చి, ఇక వాళ్ళు ఇంట్లోకి ఇదే ఆడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఈ ఎండ అయితే చూస్తున్నారు కదా ఎంతగానో కొడుతుందో. చెప్పాను కదా 11:30 ఏమవుతుంది. ఇక అప్పుడే బట్టలు కూడా విండేసుకున్నాను అనమాట. నేను బట్టలు విండేసుకొని అంత పని అయిపోయినాకనే ఇక ఇంట్లోకి వచ్చి స్టార్ట్ చేశాను వంట, బ్రేక్ఫాస్ట్ అయిపోగానే. ఇక అన్ని పనులు త్వరగా చేసుకున్నానండి, ఎందుకంటే ఎండ స్టార్ట్ అయితే చేసుకోలేము కదా అన్నట్టు, ఇంకా ఫాస్ట్గా చేసుకున్నాను అనమాట. కొన్ని ఉండే బట్టలు కూడా ఇంకా పిండేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు విండేసుకొని ఇంకా ఇక్కడైతే కూర్చున్నామండి. ఇంకా మా వాడేమో మమ్మీ నాకు ప్లేట్లనే కావాలి అన్నము, నువ్వు అంత చికెన్ వేసుకున్నావు నాకు ఇయ్యవా అంటే, ఇంకా పిల్లలు అన్నప్పుడు మనం 2-3 పీసులు వేస్తాం కదండి, ఎక్కువ వేయం కదా. ఇంకా వేసాను, సరే కానీ వేసాను. ఇంకా తినడు చేయడండి, ఒక పీస్ కంటే ఎక్కువ తినడు. మనకు తెలుస్తుంది కదా పిల్లలు ఎంత తింటారో ఏం కథ అనేది. కావాలంటే ఇంక వేసాను వాని సంతోషం కోసం. వాడు తినలేదు. ఒకటి ఆల్రెడీ కలిపించాను పీస్ అన్నంలో లైట్గా, అది ప్లస్ ఇంకా మళ్ళీ 2 పీసులు పెట్టాను. వాడు ఇంకా కొంచెం వేయాలంటే మళ్ళీ వేసాను అనమాట. ఇంకా మా పాపనేమో ఈ బౌలనేమో ఈ మధ్య ఏందో చిన్న బగోనలాగా ఉంది, అందులోనే ఏమంటుంది ఆమెకు అది నచ్చిందంటే నాకు అదే కావాలంటుంది. సరే అని ఆమెకు అదే గిన్నెలో వేసాను అనమాట. ఇక మా హస్బెండ్ ఏమో స్నానం చేసుకొని వస్తా అని చెప్పేశాడు. కూలర్ అయితే పెట్టుకున్నాము. ఇక నాకైతే ఆకలి అవుతుందండి, ఇంకా పిల్లలకు పెట్టేసి ఇంక నేను కూడా తింటున్నాను అన్నట్టు. మంచిగా అయింది. బగారా రైస్, చికెన్ ఏదైనా నాన్ వెజ్ బాగుంటుంది కదా. అంటే అది మామూలుగా మన ప్లెయిన్ రైస్ కంటే ఇప్పుడు ఈ బగారా రైస్లో అది వేరే టేస్ట్ వస్తుంది కదా, ఏ టేస్ట్కి ఆ టేస్ట్ అన్నట్టు బాగుంటుంది. ఇంకా ఆయిల్ కూడా మసాలాలు కూడా ఎక్కువ వేయనండి, నేను లైట్గానే వేస్తాను. ఇంకెక్కువ మసాలాలు వేస్తే తినబుద్ధి కాదు, ఒక దిక్కు కారం అవుతుంటుంది కదా, అందుకనే ఇంకా మా హస్బెండ్ కూడా ఎక్కువ మసాలాలు పడాయి అన్నట్టు, అందుకనే తక్కువ వేస్తాను. ఇంకా పిల్లలు కూడా తినరు కదా అంత మసాలా అనేసి లైట్గా ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాను అన్నట్టు. ఇంకా చికెన్లో లాస్ట్కి గరం మసాలా కొంచెం వేస్తాను. ఇక్కడైతే తింటున్నానండి నేనైతే. ఎండగరైతే ఫుల్ వస్తుందన్నమాట. పిల్లల సైడ్ కెమెరా పెడదామంటే వాళ్ళు అటు సైడ్ కూర్చున్నారు, అది బ్లాక్గా అనిపిస్తుంది అనమాట. నా సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటే అది ఏంటంటే ఎండ వెలుతురికి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. కెమెరా చాలా ప్రాబ్లం ఉందండి. సో ఇక సండే రోజు అయితే త్వరగా పనులు అయితే చేసేసుకొని ఇక తింటున్నామండి వండుకొని అయితే. ఇక స్నానాలు అయితే చేయాలి. ఇక మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ కలిసి అందరం తింటాం అన్నట్టు. సండే రోజు అంటే ఎట్లాగో కుదరదు కదా, సండే రోజన్నా కలిసి తింటాం అన్నట్టు. ఇక మా ఆయన అన్నం వేసే టైంకే స్నానం చేసుకొని వస్తే ఉబ్బరిస్తుందని ఇంక వెళ్ళిండు అనమాట. ఇంకా పొద్దున పూట చేస్తుంటాడు. ఇక ఎండాకాలం స్టార్ట్ అయితే ఇక అంతే, పొద్దున పూట సాయంత్రం పూట చేస్తుంటాడు. ఇక మా ఆయన స్కూల్ అంటే ఆఫీస్కి పోయి వెళ్ళేసి వచ్చాక కూడా చేస్తాడనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఏమో ఇది నైట్ ఫ్రెండ్స్. ఇంకా నైట్ అంటే ఒక 7 o'clockకి అలా ఇంకా పిల్లలు పడుకున్నారు, లేచిరనమాట. ఇంకా అన్నం అయితే కావాలా మమ్మీ, బగారా రైస్ మంచిగా అయింది కదా, వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చింది, అదే కావాలంటే ఇంకా వేసాను. ఇంకా మా వాడుండి మమ్మీ నాకు ఇంకా కొంచెం చికెన్ కావాలి అంటే వేసాను. ఇంకా మా పాపకు కూడా వేసాను అన్నట్టు. ఇక కొన్ని బాసనలు ఉండే అవి తోమేసుకుంటున్నానండి. ఇంకా అన్నం తినంగానే మార్నింగ్ ఆఫ్టర్నూన్ స్నానాలు చేసేసినాం, పిల్లలు కూడా చేపించేసాను అనమాట. ఇంకా కొన్ని బాసనలు ఉంటే కడిగేసుకుంటున్నాను అనమాట. అయితే మళ్ళీ అన్నం వండాలి. సో ఇంకా పిల్లలు ఆకలి అవుతుందంటే ఇంకా బగారా రైస్ ఉండే కదా, అది పెట్టేసి ఇక చికెన్ వేసాను. నేను మళ్ళీ ఇంకా ఏం వండుకోమండి, ఇంకా మేము చికెన్ సండే పూట మళ్ళీ ఎక్స్ట్రా ఏం కూర వండుకోము. ఇక ఆ చికెనే మాకు సరిపోతుంది సాయంత్రం వరకు.
ఇంకా పిల్లలంటే కొంచెం కొంచెం ఇది తింటారు కదా, ఇక మా ఇద్దరికి ఇక సరిపోతుంది అనమాట. 1/2 కేజీ అది కూర చికెను. ఒక్కొక్కసారి 3 పావు తీసుకొస్తాడు అన్నట్టు మా ఆయన. ఇంకా పిల్లలు కూడా కొంచెం కొంచెమే తింటారు కదండి, తెలుసు కదా మీకు, చిన్న పిల్లలు. ఇంకా మళ్ళీ వాళ్ళు పడుకునేసరికి మళ్ళీ పెరుగన్నం వేసి, అంటే వేడివేడి అన్నం వండి మళ్ళీ పెరుగు తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా పెరుగుతో తినిపించిన. ఇంకా చికెన్ ఇప్పటికే 3 సార్లు అయిపోయింది. 3 సార్లనో 2 సార్లు తిన్నారనమాట. మధ్యలో స్నాక్స్ అదొకటి ఇదొకటి తిన్నారు. ఇంకా అనేసి ఇక పెరుగుతో తినిపిద్దాం అనేసి మళ్ళీ పడుకునేసరికి, వాళ్ళు పడుకునేసరికి 10:30 అటు ఇటు 11 అవుతుంది అన్నట్టు. ఎందుకంటే మధ్యాహ్నం పూట పడుకుంటారు కదా పిల్లలు. ఇప్పుడు ఎండాకాలం ఇక ఎక్కువ మధ్యాహ్నం పూట బాగా పడుకుంటారు. మా పాప మా బాబుని పడుకోబెట్టేస్తుంది అనమాట స్కూల్కి పోయి రాగానే. ఇక సండే కూడా అంతే. ఇక బయట ఏం ఆడుకుంటారండి, ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, ఇక పడుకుంటారు అన్నట్టు. సో అందుకనే రాత్రిపూట ఇంకా 10:30 11 అవుతుంది. ఆ టైం వరకు మళ్ళీ ఇంకా ఆకలి అయితేనే ఉంటుంది వాళ్ళకి. మమ్మీ ఆకలి ఆకలి అంటూనే ఉంటారు. ఇంకా సరే అనేసి ఇక పెరుగుతో తినిపించేసాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, బాసనలు అయితే తోముకున్న, బియ్యం పొయ్యి మీద పెట్టేశానండి. ఇంకా బట్టలు మడత పెడదామని అక్కడ వేస్తే ఇక మా పిల్లలు చూడండి, ఇక యూనిఫామ్స్ వేసుకొని ఇంకా ఆట ఆడుతున్నారనమాట. రచ్చరంబోలు వేస్తున్నారు. ఇక స్కూల్ డ్రెస్ మామూలుగా వేసుకోమంటేనే ఏడుస్తుంటారు, స్కూల్ పోమని. ఇప్పుడు చూడు ఎట్లా వేసుకున్నాడు మా వాడైతే, ఘోరం, అస్సలు వేసుకోడు. స్కూల్ యూనిఫామ్ అంటేనే భయపడతాడు. అలాంటిది వేసుకొని ఆట ఆడుకుంటున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.